హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. అండ్ ఈ స్టోరీలోకి వెళ్ళే ముందుగా అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు మై డియర్ విలన్లో 28 పార్ట్లో ఉన్నాం మనం. అరగంట తర్వాత మైనా అపార్ట్మెంట్ దగ్గర కారు ఆపి తన సీట్ బెల్ట్ రిమూవ్ చేసి ముందుకు వంగి తననే చూస్తున్న మైనాను హక్ చేసుకుని, థ్యాంక్స్ ఏ పిచ్చుక, ఈ రోజు నా లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్లని ఎన్నో అనుభవించాను. ఇదంతా కేవలం నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పాడు సామ్రాట్ ఎమోషనల్గా. మైనా అతని చుట్టూ చేతులు వేసి సామ్రాట్ వీపు మీద నెమ్మదిగా తడుతూ అతను ఎమోషనల్ అవ్వడం గమనించి 5 నిమిషాల పాటు అస్సలు తనని వదలలేదు సామ్రాట్. అలాగే జస్ట్ కౌగిలించుకుని ఉన్నాడు అంతే. మైనా కూడా అతన్ని అస్సలు కదిలించలేదు. అతని కౌగిలిలో గువ్వ పిట్టలా ఒదిగిపోయింది సామ్రాట్ గుండెల మీద. కాసేపటికి తనను వదిలి, ఇక నేను వెళ్తాను, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు సామ్రాట్. ఎలా వెళ్తారు అని అడిగింది మైనా. ఎలా అంటే, ఇక్కడ ఏదో ఒక బైక్ లిఫ్ట్ తీసుకుంటానులే, లేదంటే ర్యాపిడో బుక్ చేసుకుంటాను అని చెప్పాడు సామ్రాట్. టైం చూసింది. నియర్లీ 10కి దగ్గరగా ఉంది. అంత పెద్ద సిటీలో టైంతో సంబంధం లేకుండా వెహికల్స్ అవైలబుల్ గానే ఉంటాయి. కానీ సామ్రాట్ ఉండే ఏరియాకి కొద్దిగా కష్టం. కొద్దిగా కాదు, అస్సలు దొరకవనే చెప్పాలి. ఆలోచనల్లో ఉన్న మైనాను చూస్తూ ఆమె మొహం మీద చిటికె వేసి నా సౌండ్కి వినిపించి తేరుకొని, సామ్రాట్ గారు, ఈ టైంలో మీకు వెహికల్ దొరకడం కష్టమవుతుంది అని చెప్పింది మైనా. అయితే నీ ఫ్లాట్లో ఉండిపోనా మరి ఈ పూటకి? హస్కీగా అడిగాడు ఆమె ముందుకు వచ్చి. సామ్రాట్ వాయిస్ కి ఆమె బుగ్గలు వెచ్చని ఆవిర్లు పుడుతుంటే, అది కాదు సామ్రాట్ గారు, ఎలాగో ఇప్పుడు వెహికల్ దొరకదు కాబట్టి మీరు నా కార్ తీసుకెళ్ళండి, మార్నింగ్ నా ఆఫీస్ టైంకి వస్తే చాలు అంది మైనా. వద్దులే పిచ్చుక, నేను ఎలాగో వెళ్తానులే, కానీ నువ్వు నీ ఫ్లాట్కి వెళ్ళిపో అన్నాడు సామ్రాట్. ఎలా వెళ్తారు సామ్రాట్ గారు, ఈ టైంలో వెహికల్స్ ఏం ఉండవు, నాకు తెలుసు కదా, కాబట్టి నా కార్ తీసుకెళ్ళండి అంది మైనా. ఏయ్, వద్దని చెప్పానా? ఎందుకు ఊరికే అడిగింది అడిగి సతాయిస్తావు? మెచ్చుకున్నంతసేపు పట్టదు నీకు నాతో తిట్టించుకోవడానికి అని కోపంగా అన్నాడు సామ్రాట్. సామ్రాట్ అరుపులకి ఇక మైనా మొహాన్ని చిన్నబుచ్చుకొని ఉంటే, తనని చూసి మైనా ముందుకు వచ్చి కిందకి దించి ఉన్న ఆమెని చూసి గడ్డం పట్టుకుని తల పైకెత్తాడు సామ్రాట్. అప్పటికే మైనా కళ్ళల్లో తెప్పిల్లిన కన్నీళ్లను చూసి, ఇప్పుడు ఎందుకు ఈ ఏడుపు అని విసుగ్గా అడిగాడు సామ్రాట్. అంది మైనా ముక్కు ఎగబీలుస్తూనే. మరి ఏం రోగం, ఎందుకు ఈ మొహాన్ని ఎలా పెట్టావు చిరాగ్గా అడిగాడు సామ్రాట్. సమాధానం చెప్పలేదు మైనా. వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇదిగో పిచ్చుక, ముందే చెప్తున్నా, నా దగ్గర ఇలా నువ్వు ఏడవ గాని, అయ్యయ్యో పిచ్చుక పాప, బుజ్జి బంగారం ఏమైంది అని పిలిచే పిలుపులు గాని, నిన్ను బతిమాలి బుజ్జగించడం లాంటి సర్కస్ స్వీట్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యకు. వంచిన తలని పైకెత్తకుండా మెల్లిగా చెప్పింది మైనా. సరే ఇప్పుడు చెప్పు, మొహాన్ని అలా ముచ్చులా ఎందుకు పెట్టావు అని మళ్ళీ అడిగాడు సామ్రాట్. మళ్ళీ సమాధానం లేదు మైనా దగ్గర నుండి. ఇది బాగా డిస్టర్బ్ చేస్తుంది నన్ను అనుకుంటూ, వస్తే పిచ్చుక, ఇప్పుడు గనక చెప్పలేదనుకో, ఈ రాత్రి ఇద్దరం ఇక్కడి నుండి కదలను, కారులోనే అన్నీ అయిపోతాయి, నీ ఇష్టం మరి అన్ని అనే పదాన్ని వత్తి పలుకుతూ అన్నాడు సామ్రాట్. దెబ్బకు తల పైకెత్తి బెదురు కళ్ళతో సామ్రాట్ ని చూసింది మైనా. మైనా చూపుకి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, ఏంటి రెడీనా మరి, నువ్వు స్టార్ట్ చేద్దామా అన్నాడు హస్కీగా సామ్రాట్. సామ్రాట్ క్వశ్చన్ కి మైనా తడబడుతూ, ఏంటి సార్, ఏం మొదలు పెడదాం అని అడిగింది. మైనా ఫేస్ లోని కంగారుని ఎంజాయ్ చేస్తూ, నువ్వు అనుకుంటుందే పిచ్చుక అన్నాడు సామ్రాట్ లోపల నుంచి తన బుగ్గలు కొరుక్కుంటూ. నేనేమనుకోవట్లేదు సార్ తడబడుతూ చెప్పింది మైనా. ఆహా అవునా, చా అని వెటకారంగా అంటూ, అయితే ఇప్పుడు ఏమనుకోవాలో చూపించనా అంటూ సడన్ గా మైనా సీట్ బెల్ట్ రిమూవ్ చేసి తన ఒడిలోకి తీసుకొచ్చుకున్నాడు సామ్రాట్. సామ్రాట్ అంత ఫాస్ట్ గా ప్రొసీడ్ అవుతూ ఉండేసరికి మైనా కళ్ళు పెద్దవి చేసి షాక్ తో బిగుసుకుపోయింది. సామ్రాట్ గారు, నాకు కంగారుగా ఉంది లో గొంతుకతో చెప్పింది మైనా తడబడుతూ.
మైనా గొంతు వణకడం గమనించిన సామ్రాట్ ఆమె చుట్టూ చేతులు వేసి తన మొహాన్ని మెడవంపుల్లో అదిమి పెట్టి, టెన్షన్ పడకి, నేనేం చెయ్యను, వెచ్చని ఊపిరి వదిలాడు ఆమె మెడవంపుల్లో. సామ్రాట్ వెచ్చని ఊపిరి ఆ మైనా గుండెల్లో రైళ్లు వరిగిత్తించేందుకు పచ్చజెండా ఊపుతుంటే అరచేతుల్లో చెమటలు పట్టి టెన్షన్ గా అతని షర్ట్ ని పట్టుకొని నలిపేస్తుంది పిడికిలి మధ్య. ఇప్పుడు చెప్పు, ఎందుకలా డల్ అయ్యావు ఇంతకు ముందు అని తనకే తెలియకుండా సాఫ్ట్ వాయిస్ తో అడిగాడు సామ్రాట్. ఓహో ఏం లేదు, ఊరికే అని అంటూ మీరు కార్ తీసుకెళ్ళండి అని మరోసారి చెప్పింది పైన టాపిక్ ని డైవర్ట్ చేస్తూ. ఇంకా నువ్వు ఆ విషయం వదలవా చిరాగ్గా అన్నాడు సామ్రాట్. ఇదిగో మీరు ఇలా చిరాకు పడితేనే నాకు ఏడుపు వస్తుంది అని చిన్నపిల్లల కంప్లైంట్ చేసింది మైనా. అలా మైనా కంప్లైంట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నప్పుడు ఆమె మూతి చిన్న పిల్లల ముందుకు వచ్చేసరికి 2 పెదాలు కలిపి అతని ఒకే చేతిలో బంధించి ముందుకు లాగుతూ, నువ్విలా చిన్న పిల్లల బొంగమూతి పెట్టడం ఫస్ట్ పక్కన పెట్టవే, లేదంటే నేను చిన్నపిల్లతో కమిట్ అయ్యాను ఏంట్రా అని నా మీద నేనే జాలిపడాల్సి వస్తుంది అన్నాడు సామ్రాట్. నేనేం చిన్నపిల్లని కాదు అని ఉక్రోషంగా చెప్పింది మైనా. తన ముందు కూర్చున్న మైనాని ఓసారి చూసి పెదవులు ఓ వైపుగా సాగదీసి, అవునవును తెలుస్తూనే ఉందిలే నువ్వు చిన్నపిల్లవి కాదని అన్నాడు సామ్రాట్ నవ్వు ఆపుకుంటూ. అప్పుడు గాని అర్థం కాలేదు మైనాకి తను ఏమందో అని. వెంటనే కళ్ళు మూసి నాలుక తెరుచుకుంది, అయ్యో అని. మైనాలో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్న సామ్రాట్ కి అయితే లోపల దహించి వేసేంత దారుణంగా ఉంది అతని పరిస్థితి. హుష్ అని గాఢంగా ఓసారి నిట్టూర్చి మైనాని లేపి పక్క సీట్లో కూర్చోబెడుతూ, నువ్వు ఫాస్ట్ గా నీ ఫ్లాట్ కి వెళ్ళిపోవే, ఇక్కడే ఉంటే ఏదైనా జరిగిపోవచ్చు, ఆ తర్వాత నువ్వు ఏడ్చి మొత్తుకున్నా నేను ఏం చేయలేను అన్నాడు సామ్రాట్ తల విదిలిస్తూ. సామ్రాట్ తనను తాను ఎంతగా కంట్రోల్ చేసుకుంటున్నాడో మైనాకి అర్థమవుతుంటే అతని వైపు ఓసారి చూసి మెల్లిగా నవ్వుకుంటూ, సరే సార్ అని నవ్వుతూ చెప్పి సామ్రాట్ కి ఓ చీక్ కిస్ ఇచ్చి గుడ్ నైట్ సార్ అని చెప్పి కార్ దిగింది మైనా. చేయాల్సిందంతా చేశాక ఇంకొకటి గుడ్ నైటే చ అనుకొని మనసులోనే అనుకుంటూ ఓకే ఓకే వెళ్ళు అని పైకి మాత్రం నార్మల్ గా చెప్పి ఇంటికి వెళ్ళాక చిల్డ్ బీర్ వేస్తే గాని మైండ్ సెట్ అవనంతా కంట్రోల్ తెప్పించావు కదే అనుకున్న మైనా అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి తన ఫ్లాట్ కి వెళ్ళి బాల్కనీలో నుండి అతన్ని చూసి బాయ్ చెప్పేంత వరకు అక్కడే ఉండి తర్వాత కార్ యూటర్న్ చేసుకుని వెళ్ళిపోయాడు సామ్రాట్. సామ్రాట్ వాళ్ళు వెళ్ళిపోయాక ఆర్వి కూడా ఆరవ్ మైరాకి గుడ్ నైట్ చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోతే మైరా వెనక్కి తిరిగేసరికి తనకి అడుగు దూరంలో చేతులు ఫోల్డ్ చేసుకుని తనని సీరియస్ గా చూస్తూ ఉన్నాడు ఆరవ్. అంత దగ్గరగా ఉన్న ఆరవ్ను చూడగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ వీపు చర్చుకొని, ఆరవ్ గారు ఏంటండి అంత సైలెంట్ గా వచ్చి వెనక్కి నిలబడితే ఎంత భయపడ్డానో తెలుసా అని కంగారుగా అడిగింది మైరా. కానీ ఆరవ్ మాత్రం మైరా నుండి అస్సలు చూపు తిప్పకుండా ఒళ్ళు విరుస్తూ, డస్కీ ఈ మధ్య అందరూ అంటుంటే ఏమో అనుకున్నానే, నిజంగానే నీకు కొవ్వు బాగా పెరిగిపోయింది, అర్జెంటుగా అది కరిగించలేదనుకో చాలా ప్రమాదం, ఆరుగాడికి డిన్నర్ తినిపించేసి నువ్వు రూమ్కి వచ్చే చెప్తా అని కిల్లింగ్ స్మైల్ తో కూల్ వార్నింగ్ ఇచ్చి రూమ్ కి వెళ్ళిపోయాడు ఆరవ్. కథం, ఆరవ్ కి ఆ స్మైల్ చాలు మైరాకి గుండెల్లో సునామీలు తుఫానులు రావడానికి. బాబోయ్ ఆయన స్మైల్ ఏంటి అలా ఉంది, అయినా ఇప్పుడు నేనేం చేశాను అలాంటి స్మైల్ ఇచ్చి వెళ్ళాడు, ఒసై డస్కీ ఈ రోజు నీకుంది పోవే అని మనసులో తన మీద తానే జాలిపడుతూ ఎస్కేప్ పోవడానికి ఏదైనా అవకాశం ఉందేమో అని ఆలోచిస్తుంది. కిచెన్ లోకి వెళ్లి ఆర్నవ్ కోసం ప్లేట్ లో ఫుడ్ పెట్టుకుని ఆర్నవ్ రూమ్ కి వెళ్ళింది మైరా. మైరా వెళ్లేసరికి ఇంకా నిద్రలోనే ఉన్నాడు ఆర్నవ్. నెమ్మదిగా రూమ్ లోకి వెళ్లి ప్లేట్ ని సైడ్ టేబుల్ మీద పెడుతూ ఆర్నవ్ పక్కనే కూర్చొని కాలికి తగిలిన దెబ్బని చూస్తూ దాన్ని కాసేపు తడిమి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది మైరా. మైరా కన్నీళ్లు అతని కాలి మీద పడగానే ఆ స్పర్శకు కళ్ళు తెరిచి చూసిన ఆర్నవ్ కి తన కాళ్ళ దగ్గర కూర్చున్న మైరాని చూసి వెంటనే అమ్మా అంటూ అరిచాడు. అమ్మ అన్న పిలుపు రాగానే మైరా కంగారుగా కళ్ళు తుడుచుకొని, ఆరు కన్నా ఏమైంది కన్నా నొప్పిగా ఉందా అంటూ ఆర్నవ్ పక్కనే కూర్చుని ప్రేమగా అడిగింది. మైరా ప్రేమకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే, లేదు మమ్మీ, అయినా నువ్వెందుకు నా కాళ్ళని ముట్టుకున్నావు అని అడిగాడు ఆర్నవ్.
నీ గాయం ఎలా ఉందో చూస్తున్నాను కన్నా. ఇప్పుడు ఎలా ఉంది నీకు? నొప్పి ఏమైనా ఉందంటే చెప్పు, డాడీకి చెప్పి మంచి డాక్టర్ని ఇక్కడికే పిలిపిద్దాం అంది మైరా. తల్లి ప్రేమకు ఆర్నవ్ చిన్నగా నవ్వి, మమ్మీ నాకేం పెద్ద దెబ్బ తగల్లేదు, చిన్న దెబ్బే, నువ్వు మరీ అంత భయపడొద్దు అన్నాడు. ఇంత పెద్ద దెబ్బ తగిలితే చిన్న దెబ్బ అంటావేంట్రా అని కోపంగా అంటూ నెమ్మదిగా ఆర్నవ్ను లేపి బెడ్డెక్కి ఆనించి కూర్చోబెట్టింది మైరా. మమ్మీ మైనా వెళ్ళిపోయిందా అడిగాడు ఆర్నవ్. హా అవును కన్నా, ఇప్పుడే డిన్నర్ చేసి వెళ్ళారు వాళ్ళిద్దరూ అని చెప్పింది. ఇద్దరూనా? అంటే ఆ సామ్రాట్ గాడు కూడా ఇక్కడే ఉన్నాడా ఇప్పటి వరకు అని మనసులో అనుకోబోయి పైకి అనేశాడు ఆర్నవ్. అవును కన్నా, సామ్రాట్ కూడా ఉన్నాడు. నీకు తెలుసా, సామ్రాట్ కూడా నీలానే ఎంత మంచి అబ్బాయో. పాపం అమ్మా నాన్న లేరంట. ఆ మాట చెప్పగానే నాకెంత బాధగా అనిపించిందో తెలుసా అని మైరా పెదవి విరిచి చెప్తూ ఉంటే, మైరా సామ్రాట్ను తనతో కంపేర్ చేయడం నచ్చని ఆర్నవ్ అసహనంగా తల పక్కకి తిప్పుతూ, మమ్మీ మైనా కూడా చాలా మంచిది, వర్క్ హాలిక్ కూడా. నాకైతే ఆఫీస్లో చాలా హెల్ప్ చేస్తుంది మైనా అని టాపిక్ డైవర్ట్ చేసేందుకు ట్రై చేశాడు. ఎంత మంచిది కాకపోతే ఆఫీస్ అవర్స్ అయిపోయినా కూడా అసలు తనకు అవసరమే లేకున్నా గానీ నా కోసం హాస్పిటల్ వరకు వచ్చిందే కాక ఇప్పటి వరకు హాస్పిటల్లోనే ఉండి నన్ను జాగ్రత్తగా చూసుకుంది. నిజంగా చాలా మంచి అమ్మాయి కదా అని మెల్లిగా మైరా మనసులో మైనా పట్ల మంచి అభిప్రాయం వచ్చేలా చెయ్యాలని మాటలు కలిపాడు ఆర్నవ్. హా అవునురా, నిజంగానే మైనా చాలా మంచి అమ్మాయి. అచ్చం మన ఆర్వి లాగే. ఎంత బాగా మాట్లాడుతుందో తెలుసా, నాతో కూడా చాలా బాగా కలిసిపోయింది. మొదట్లో మీ డాడీని చూసి భయపడింది, కానీ ఆ తర్వాత ఆర్వీతో చాలా బాగా మాట్లాడింది అని మైనా గురించి అంత మంచిగా చెప్తుంటే ఆర్నవ్ గుండెలో బటర్ఫ్లైస్ ఫ్లై అయ్యాయి మైనా గురించి చెప్పే ప్రతి మాటకి. పైగా సామ్రాట్ మైనాల జంట అయితే చూడముచ్చటగా ఉంది. నాకైతే వాళ్ళిద్దరి జంట భలే అనిపించింది అని మైరా చెప్పగానే అప్పటి వరకు ఎంతో హ్యాపీగా ఉన్న మొహం కాస్త వాడిపోయింది ఆర్నవ్లో. మైరా తన సామ్రాట్ను మైనాను జంటగా కలిపి మాట్లాడుతూ ఉంటే ఆ ఒప్పుకోలేకపోయాడు ఆర్నవ్. కోపంగా మైరా వంకి చూసి, మమ్మీ నాకు ఆకలిస్తుంది, ఫుడ్ పెట్టు అన్నాడు. ఇంకా ఆ టాపిక్ అక్కడితో ఎండ్ చేయడానికి. అయ్యయ్యో చూసావా, నేను నీకోసం ఫుడ్ తీసుకొచ్చి ఎంతసేపైనా నీకు తినిపించడమే మర్చిపోయాను అని తల కొట్టుకుంటూ గ్లాస్లో వాటర్ ఫిల్ చేసి ఆర్నవ్ చేతికి ఇచ్చి, నువ్వు కొంచెం కొంచెం వాటర్ తాగుతూ ఉండు కన్నా, నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని మైరా హ్యాండ్ వాష్ కోసం వెళ్ళింది. తను అలా వెళ్ళగానే ఆర్నవ్ సామ్రాట్ మీద కోపన్నంతా గ్లాస్ మీద చూపిస్తూ తన చేతుల మధ్య గట్టిగా బిగిస్తూ, వీడు నా మైనా దగ్గరే కాదు మమ్మీ దగ్గర కూడా అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాడు. నో, అలా జరగడానికి వీల్లేదు. మా మమ్మీ ప్రేమ నాకే దక్కాలి. వాడు ఇంకోసారి ఇంటి వైపు కూడా చూడకుండా చెయ్యాలి అని మనసులో కోపంగా అనుకుంటూ ఉండగా మైరా వచ్చి, ఏంటి కన్నా అంతలా ఆలోచిస్తున్నావు, దేని గురించి అని అడిగింది. ఆర్నవ్ కంగారుగా తడబడుతూ, అదేం లేదు మమ్మీ, ఏదో ఆఫీసులో విషయం అని చెప్పాడు ఆర్నవ్. అది విన్న మైరా కోపంగా, ఏంటి ఆఫీసా, ఇంకో వారం రోజుల వరకు ఇంట్లోంచి అడుగు బయట పెట్టడానికి వీల్లేదు అని సీరియస్ గా చెప్తూ ఆర్నవ్కి తినిపించడం స్టార్ట్ చేసింది మైరా. మమ్మీ చెప్పినట్టు వారం రోజులు ఇంట్లోనే ఉంటే ఏదో ఒక ఆఫీస్ వర్క్ పేరుతో మైనాని ఇంటికి రమ్మని పిలవచ్చు. అప్పుడు మైనాకి నాకు మధ్య కొద్దిగా పర్సనల్ స్పేస్ కూడా దొరుకుతుంది. ఈ 1 వీక్ చాలు మైనాకి నా ప్రేమ లోతెంతో తెలియజెప్పడానికి అనుకుంటూ మైరా తినిపిస్తూ ఉంటే తన ప్లాన్స్ లో తానున్నాడు ఆర్నవ్. కాసేపటికి మైరా ఆర్నవ్కి పూర్తిగా తినిపించి టాబ్లెట్స్ వేసి తనని పడుకోబెట్టి దగ్గరుండి మరి జో కొట్టి నిద్రపోయాడు అనుకున్నాక ఇక ఆ రూమ్ లోంచి బయటకు వచ్చింది మైరా. గంట సేపటి నుండి మైరా కోసమే రూమ్ లో వెయిట్ చేస్తున్న ఆరవ్కి మైరా ఎంతకీ రాకపోతుంటే రూమ్ లోంచి కోపంగా బయటకు వచ్చి ఆర్నవ్ రూమ్ ఎదురుగా ఉన్న హాల్లో సోఫాలో కూర్చున్నాడు కాళ్ళ మీద కాలేసుకొని. మనసులో, డస్కీ నా నుండి తప్పించుకునే ప్లాన్ చేస్తున్నావు కదే, నీకుందే ఈరోజు నా చేతుల్లో. చాలా రోజుల నుండి పనిష్మెంట్ లేక నీకు బాగా అలసైపోయింది నేనంటే. ఈరోజు మరోసారి చూపిస్తా ఈ ఆరవ్ గాడంటే ఏంటో నీకు
అనుకుంటూ మెల్లిగా కొడుకు రూంలోంచి బయటకు వచ్చిన మైరాకి ముందున్న సునామీ తెలుసు చూసుకోక ఆర్నవ్ రూమ్ డోర్ క్లోజ్ చేస్తుంటే వెనక నుండి తన వీపుని దహించి వేస్తున్నాయి ఆరవ్ కోపపు జ్వాలలు. మైరా మనసులో ఏంటిది, నన్ను ఎంత కోపంగా తగులుతున్నాయి ఈ చూపులు, అంటే ఆరవ్ గారు ఇక్కడే ఉన్నారా ఏంటి కొంపదీసి అనుకుని వెనక్కి తిరిగి చూసింది మైరా. సోఫాలో మన్మధుడికి అల్ట్రా ప్రో వర్షన్ లో ఉన్న యముడు లాంటి తన మొగుడి సోఫాలో హ్యాపీగా వెనక్కి జారగిలపడి కాలు మీద కాలేసుకుని మరీ ఊపుతూ కూర్చున్న ఆరవ్ని చూడగానే దెబ్బకి మైరా గుండె కడుపులోకి వచ్చేసింది. రెప్ప కొట్టకుండా తనని కాల్ చేసేలా చూస్తున్న ఆరవ్లో వేడిని తగ్గించేందుకు వెర్రి నవ్వు ఒకటి నవ్వుతూ ఆరవ్ గారు మీరింకా పడుకోలేదా అంది. సైలెంట్ గా దాని వెర్రి చేష్టలను చూస్తూ ఉన్నాడు ఆరవ్. ఏంటి అలా చూస్తున్నారు, ఇప్పుడు ఎలా తప్పించుకోవడం అనుకుంటూ ఈసారి క్వశ్చన్ చేంజ్ చేద్దాం అనుకుని మీరేంటి ఇంకా ఇలాగే కూర్చున్నారు ఆరవ్ గారు అని మళ్ళీ అడిగింది. బట్ అయినా కూడా నో కామెంట్స్ మనోడి నుండి. సేమ్ లుక్స్ అక్కడి నుంచి అంతే. ఏంటి ఆరవ్ గారు అలా చూస్తున్నారు, మీకు నిద్ర రాలేదా అని మెల్లిగా ఐస్ చేయడానికి ట్రై చేసింది మైరా. లేదే, నువ్వొచ్చి జోలపాట పాడతావు కదా, అందుకే వెయిట్ చేస్తున్నాను, పద పాడుదు గాని అని సోఫాలోంచి లేచి ఒళ్ళు విరుస్తూ చెప్పాడు ఆరవ్. మీరు మరీ జోక్ చేస్తారు ఆరవ్ గారు, నాకేం పాటలు వచ్చని నా బొంద మీకు జోల పాడడానికి, ఆ పైగా నా గొంతు అస్సలు బాగోదు, మీకు వచ్చే నిద్ర కూడా రాకుండా పారిపోతుంది అని నవ్వుతూ చెప్పింది మైరా. అవును మరి, ఇప్పుడు నీకోసం స్టార్ సింగర్ ఎడిషన్స్ చేస్తున్నానే నేను, అందులో పాస్ అయితే ఇండియన్ ఐడల్ కి పంపిస్తాను కదా అన్నాడు ఆరవ్. అబ్బే, నా గొంతు అంత పెద్దగా బాగోదండి, పైగా ఆ శృతులు లయలు కూడా నాకు తెలియవు అంది మైరా. చేసిన ఎక్స్ట్రాలు చాలు గాని మూసుకొని వస్తున్నావా లేదా, చేతులు కట్టుకుని సీరియస్ గా అన్నాడు ఆరవ్. మీరు వెళ్ళండి ఆరవ్ గారు, నేను వస్తాను కదా, నాకు కిచెన్ లో కాస్త వర్క్ ఉంది, అదయ్యాక వచ్చేస్తాను అని ఆరవ్ తన వైపు అడుగులు వేయడం చూసి మెల్లిగా పిల్లిలా జారుకోవాలని చూసింది మైరా. అంతే, 2 అంగల్లో మైరాను చేరుకొని కిచెన్ లో వర్క్ చూసుకోవడానికే మేడ్స్ కి శాలరీ ఇచ్చేది అని చెప్తూ మైరా చేతిలో ఉన్న ప్లేట్ ని తీసి పక్కన పెట్టేసి ఒకే చేత్తో ఎత్తి భుజం మీద వేసుకున్నాడు ఆరవ్. నేను రాను రాను ఆరవ్ గారు, ఇది అన్యాయం, ఇలా ఎత్తుకెళ్లడం చెల్లదు, ఇది తొండి అని అరుస్తూ ఉన్న మైరాకి బ్యాగ్ బద్దలయ్యి ఆటోమేటిక్ గా సౌండ్ బాక్స్ మ్యూట్ అయ్యింది. నోర్మి డస్కి దానా, నోరు తెరిచావంటే 4 కోస్తా అని బ్యాక్ సీట్ మీద ఒక్కటేసి అలా ఎత్తుకుని రూమ్ లోకి తీసుకెళ్లాడు ఆరవ్. అయిపోయింది, ఈ రోజుతో నీ పని అయిపోయిందే డస్కి, ఇక రేపు నీ పెదాలతో పాటు మొహానికి ఎన్ని పంచర్లో, వాటిని కవర్ చేయలేక నువ్వు ఎన్ని తిప్పలు పడాలో అని తన మీద తానే జాలి పడుతూ, ఈ అన్యాయాన్ని ఎదిరించే వాడే లేడా, తరతరాలుగా యుగ యుగాలుగా నాకు ఈ పంచర్లు వేసుకునే డ్యూటీ తప్పదా అని అనుకుంటూ ఉండగానే ఆరవ్ వాళ్ళ రూమ్ లోకి వచ్చేయడం, డోర్ లాక్ అయిపోవడం జరిగిపోయింది. రూమ్ లోకి రాగానే మైరాను కిందకి దించి సీరియస్ గా చూస్తుంటే, ప్లీజ్ ఆరవ్ గారు, ఒక్కసారి కిచెన్ లోకి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, ప్లీజ్ ప్లీజ్ ఆరవ్ గారు ఒప్పుకోండి అని ఆరవ్ గడ్డం పట్టుకొని మరీ బతిమాలింది వెర్రి డస్కి. ఇంతకీ ఆరవ్ ఒప్పుకొని వదిలేస్తాడా? తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి.